ఈ వీడియో చూశాక ఇంత ఈజీనా ఈ కారపూస చేసుకోవడము, ఇన్ని రోజులు ఉత్తినే మనం బేకరీకి వెళ్ళి తెచ్చుకున్నామే అని ఫీల్ అవుతారండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కనుక కారపూస చేసుకునేటట్టుంటే 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అయితే వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. అలాగే మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు మెత్తపడకుండా బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి. నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ పైన మెన్షన్ చేశానండి. ఈ షార్ట్ వీడియోలో ఈ కారపూస ప్రిపేర్ చేసే మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము కుదరదు కాబట్టి నేను స్క్రీన్ పైననే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చాను, చూసి అయితే వేసుకోండి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పెడతానండి, పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అన్నట్టు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చక్కగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనం ఇక నుంచి అస్సలు బేకరీకి వెళ్ళే అవసరమే ఉండదండి, అంత ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, నేనైతే ఈ విధంగా ఈ కారపూసని చేసి పెట్టాను పిల్లల కోసం.